ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అన్నిటికంటే మించి బీసీ జాగృతి చాలా మార్పులు తెచ్చింది. 2017లో ఈ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కావాలని నిష్పక్షపాతంగా ముందుకొచ్చి దానితో పాటు దళిత చైతన్య వేదికను కూడా పెట్టి ఈ 2 సంస్థలు కూడా ఆ రోజు కీలకంగా పనిచేసి ఒక అగ్రకులపైన పరిపాలిస్తున్నటువంటి దశలో బీసీలను ఇక్కడ ఎన్నుకునే విధంగా, బీసీ ప్రాతినిధ్యం వహించే విధంగా బీసీలకే అవకాశాలు రావాలనే విషయంతో సంకల్పంతో పనిచేసినటువంటి బీసీ జాగృతి ఇంత చక్కటి అవకాశాన్ని తీసుకొని ముందుకు వచ్చినందుకు మా దళిత చైతన్య వేదిక తరఫున మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మా సంపూర్ణ సహకారం అందించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన విచ్చేసిన అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన బీసీ మీటింగ్ అంబర్పేట చేయడం అనుకుంటున్నాయి. ఇది ఫస్ట్ శ్రీనగర్ కూడా ఒకసారి చేసింది, నల్ల శ్రీనగర్. ఈ మీటింగ్కి మనం ఎందుకంటే ఫస్ట్ బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు అంటే అగ్రకులాలు ఎట్లా తొక్కాలి. ఈ నాయకుడు ఎదుగుతున్నాడు అంటే అగ్రకులాల వాళ్ళు వాళ్ళు 10%, 50%, మనం ఉంటాం 80%. అయినా కూడా మన రాజ్యాంగంలో ఎంత తెచ్చుకోవాలి, మనం 85% ఉంటాం. ఇప్పుడు ఒక ప్రస్తుతం ఉంది, మన బీసీ నాయకుడు నిలబడితే ఆ బీసీ నాయకుడు తొక్కాలి. అగ్రకులాల్లో వచ్చి అక్కడ మేము వాళ్ళ పర్సంటేజ్ తక్కువ వాళ్ళు పరిపాలిస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే మన బీసీలలో నాయకత్వం అనేది ఉండదు. ఇప్పుడు ఉన్నంతసేపు ఇంట్లో బయటికి వెళ్తావా, నా పార్టీ నా జెండా తను వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులకు ఆ అగ్రనాయకుడు ఉంటాడు, వాళ్ళు ఆటోమేటిక్గా ఆ నాయకుడిని గెలిపించుకుంటారు. మన వాళ్ళ దాంట్లో మనకు కూడా ఒక పట్టుదల ఉండాలి. మన వాడు నిలబడ్డాడు, మనోడికి సపోర్ట్ చేయాలి, మనోడిని ముందుకు పంపించాలి. అది ఏదైతే ఆ చైతన్యం వస్తుందో మన బీసీ వర్గం 100% ప్రతి ఒక్కరు నేను అనుకుంటాను. ఈ మీటింగ్ ఇప్పుడు అవుతుంది కదండి, మనం ఫ్యూచర్లో కూడా అడుగుతున్నాం. ఇప్పుడు ఆ మేడం అన్న రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాలి. ఆ మేడం అన్నది కూడా కరెక్టే. ఎప్పుడైతే పట్టుదల ఉంటుందో భారతదేశంలో ప్రతి ఒక్క పోస్ట్ కానీ ఏది కానీ, ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారండి, వాళ్ళు తక్కువ కానీ వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో, ఆ పోస్ట్ ఎట్లా తెచ్చుకోవాలో ఎలా తెచ్చుకోవాలో రెడ్డిస్ ఉంటారు. ఆ రెడ్డి అని పక్కన ఉంటే చూడు, అక్కడ ఏమున్న రిలేషన్ మా చిచ్చకి చిచ్చ అవుతాడు, వాడు ఆటోమేటిక్ రిలేషన్ కలుపుకుంటాడు. మన దగ్గర ఎవరు రిలేషన్ కలుపుకోడు. ఇక్కడ నేను చెప్పేది అంతే అండి. ఈ వేదిక మీదకి ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బీసీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు దాదాపు శ్రీనివాసన్న గారికి, మరి పేరుగా ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరుతో నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బీసీ సంఘాలు ఏకం కావడానికి, ఐక్యమత్యం కావడానికి ఒక ఫస్ట్ మీటింగ్ సంకల్పం చేసినాము. అంబర్పేటకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. మన అన్ని నియోజకవర్గాలలో మనం 9 నియోజకవర్గాలు తర్వాత తదుపరి హుజరాబాద్ అక్కడ ఉన్న పెద్దలందరినీ సంప్రదించి ఇది అంశాల వారిగా ఇప్పుడు చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి సహకారం అందిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులు అన్న సిపిఎం నాయకుడు, బడుగు బలైనలకు మా అందరికీ పెద్ద నాయకుడు మహేందర్ అన్న మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు మురళీకృష్ణ
వెంకటేశ్వర గారు, అట్లానే జాతిగా శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీ సంఘం జాతీయ నాయకులు, అట్లానే స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, లింగపడ్డ గారికి, ఇతర కుల సంఘాల అన్ని సంఘాలకు వచ్చిన సంఘాల నాయకులకు, నా మిత్రులకి అందరికీ పేరు పేరున మా సిపిఎం పార్టీ తరఫున విప్లవాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడానికి మొన్న 4 రోజుల క్రితం నేను ముందుకిస్తున్న ఇద్దరం ఏదైతే తెలంగాణ బంధు పిలుపునిచ్చామో ఇదే రోజు సందర్భంగా ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ ఉద్యమం ఈ బంధుతో ఆగిపోవద్దు, దీన్ని నిరంతరాయంగా జరగాలంటే కూడా ఒక దగ్గర నిప్పు తగలాలనే పద్ధతిలో మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లోనే మన హైదరాబాద్లో, మన అంబర్పేటలో మొదటి మన ప్రాంతం నుండే ప్రారంభించాలి అనే పద్ధతి చెప్పడంతో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంత ముందుగా 2 రోజుల ముందే అనుకున్నాం. తర్వాత కొన్ని కారణాల రీత్యా 2 రోజుల తర్వాత ఈ 2 రోజుల్లో మనకు వర్షం అడ్డం వచ్చింది. మనం ఏ కర్తవ్యం తీసుకున్నా ఆ కర్తవ్యానికి వర్షము, ఎండ, వాన, చలి ఏది కూడా అడ్డు రాదు. సంకల్పం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ సంకల్పంతో ఉంటేనే ఖచ్చితంగా మనం దీన్ని రద్దు చేసుకుంటూ ఖచ్చితంగా కొనసాగించాలి అనుకుని కొనసాగిస్తాము. కాబట్టి ఇదిగా మురళీకృష్ణులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఇప్పుడు 42 రిజర్వేషన్ కోసం మాట్లాడుకుంటాము. అది మన హక్కు, మనమే పిచ్చబడగట్టే. రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు, కేంద్ర ప్రభుత్వం అడగట్లేదు. మన ఎన్నిక పాయడంలో ఇతరుల మహానుడు జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం చేసిన త్యాగాలు, వాళ్ళ ఆలోచన విధానం, దీన్ని కొనసాగింపుగానే మనం ఈ సమావేశాన్ని 42 రిజర్వేషన్ న్యాయమైంది. కొందరు మిత్రులు అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేయాలి, వాళ్ళు చేయాల్సినంత చేశారు, చేయాల్సిన పద్ధతిలో కొన్ని రుసుకులు ఉన్నాయి, దాన్ని తప్పుపడదాం. కానీ ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ చేతిలో ఉంది. ఆయన ఆమోదం తెలపట్లేదు. ఆయన ఆమోదం తెలిపి కేంద్రానికి పంపాలి. కొందరు గవర్నర్ గారు ఆమోదం తెలపకముందే కోర్టులోకి వెళ్ళిపోయారు. కొందరు అగ్రవర్ణాలు వెళ్ళారు. ఆ అగ్రవర్ణాల నుండి నడిపిస్తుంది ఎవరు? ఆ పైన అగ్రవర్ణాలు. ఈ బిల్లే పాస్ కావాలని కోరుకున్న వాళ్ళు ఇది చేస్తా ఉన్నాం. మనం అడుగుతా ఉన్నాం, ఈ దేశానికి ముద్దు బిడ్డ బిడ్డలే కదా ఇప్పుడు పార్లమెంట్లో పెట్టాడు కదా. అగ్రవర్ణాలకి ఈ దేశ జనాభాలో 7% అగ్రవర్ణాలు ఉన్నారు. 7%లో పేదరికంలో ఉన్నది 3%. అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు, రెడ్డి, తక్కువ కులాల్లో అంతా తప్పున్న వాళ్ళే. అందులో పేదరికం ఉంది 3%. కానీ ఎవ్వరికి తెలియకుండా, పార్లమెంట్లో డిబేట్ లేకుండా, ప్రజల్లో చర్చ లేకుండా బీసీలో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ప్రకటించారు. అప్పుడు ఈ అడ్డంకులు రావట్లేదా? సుప్రీంకోర్టు అడ్డు వస్తుంది, మన ఇతర రాష్ట్రాలు అడ్డుపడతాయి, ఇతర కులాలు అడ్డుపడతారు అనే పద్ధతిలో అది రాలే. కానీ బ్రాహ్మణ్స్కు అగ్ర కులాల మొత్తం కూడా 10% రిజర్వేషన్ ప్రకటించారు. అందులో పేదరికం ఎంత? 3%. వాళ్ళు ఉన్న జనాభా ఎంత? 7%. అలాగే 10% రిజర్వేషన్. బిలో ప్రాపర్టీ కూడా ఎంత? వాళ్ళకి మనకెంత బిలో ప్రాపర్టీ? మనము పేదలు మనం గుర్తించడానికి సామాజిక వర్గాలు ఎస్టీ బీసీలను బిలో ప్రాపర్టీ గుర్తించినంటే 2 లక్షల రూపాయలు, 2,90,000 రూపాయలు, 2,90,000 రూపాయలు బిలో ప్రాపర్టీ. ఈ అగ్రవర్ణాలు బిలో ప్రాపర్టీ ఎంత? 10 లక్షల రూపాయలు. అంటే డబ్బులు అంటే నెలకు ₹1,00,000 90,000 సంపాదించినా వాడు పేదవాడే. అది ఎస్సీ ఎస్టీ బీసీలు 20,000 సంపాదిస్తే వాడు అగ్రవర్ణాడు.
ఇటువంటి లోతున్న చట్టాలను మనం ప్రశ్నించకుంటే అనేక ఏ రాజకీయ పార్టీకి రాజకీయ కర్తవ్యం ఉంటుంది, కానీ రాజకీయాల ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఈ వ్యవస్థని అసలు మనం మొత్తం బానిసగా తయారు చేస్తూ ఉంది. ఇంకా రాను 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 ఇంకింత బానిసగా తయారు చేస్తుంది. మన సీటు కాపాడుకోవడం కోసం, లేకపోతే మన పదవులు కాపాడుకోవడం కోసం బానిసగా చేస్తూ ఉంది. మనం నోటి నుండి వచ్చి మాటలు అగ్రవర్ణాలు బాధపడతామో అనే పద్ధతిలో చాలా మంది ఆలోచిస్తాము. ఈ వ్యవస్థ ఆ రకంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఏదైతే తాను వేదికలో డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ అనుగుణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టి అనేక పార్టీలు ఆమోదించాయి. అసెంబ్లీలో బీజేపీ కూడా ఆమోదించింది, బీఆర్ఎస్ ఆమోదించింది. కానీ గవర్నర్ గారు ఎవరు చేతిలో ఉన్నారు? ఏ పార్టీ చేతిలో ఉంది గవర్నర్ గారు? ఎవరు చెప్తే సంతకాలు పెడతాడు? కాబట్టి తప్పుగా అనుకోవాలి మిత్రులారు. ఇక్కడ నేను పార్టీగా తప్పు పడట్లేదు, కానీ ఆయన చెప్తే ఎవరు చెక్ చేస్తాడు. కాబట్టి అనేక బిల్లులు ఉన్నాయి, అనేక బిల్లులు ఆమోదించుకుంటున్నారు. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ అగ్రవర్ణాల కోసం ఎవ్వరు ఏ రాష్ట్రం డిమాండ్ చేయకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఆమోదం చేసి పంపించిందే. దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? మనము 90% పేదరికంలో ఉన్న మనం జనాభా ఎంతో అంతే అడగట్లేదు. బీసీ జనాభా అయితే 56%, 56% అడుగుతున్నామా? 40 వచ్చింది, 42%, 42% ఆమోదం చెప్పండి చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు తక్కువనే ఉంది, వాళ్ళకి తగ్గట్టు లేవు. అయినా ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా గౌరవనీయులు అన్న విజయ నారాయణ గారిని వేదికగా కాబట్టి మన ఐక్యత ప్రధానంగా 90% ఉన్న మనలో ఐక్యత రావాలనేది ఉద్దేశంతో మనం బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం ఏదైతే మనం అనుకుంటున్నామో కలిసికట్టుగా పదవుల కోసమో సంపదల కోసమో కృషి ఆలోచిస్తే వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేసిన వాళ్ళు కాదు. వాళ్ళ ఆశయ సాధన ఆయన అంబేద్కర్ గారు చివరిలో పార్లమెంట్లో మాట్లాడుతూ నేను ఒక రథాన్ని తీసుకొస్తున్న సామాజిక వర్గాల కోసం. ఇన్ని సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో పోరాటం చేసి ఈ రథాన్ని ఈ దాకా తీసుకొచ్చిన ఈ రథాన్ని మీకు చేత కాకుండా ఎక్కడైనా వదిలేడు తప్ప ఎనికి పంపొద్దని చెప్పాడు. కాబట్టి అనేక పదుల కోసం లేకపోతే డబ్బుల కోసమో మనము రథాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కాదు. మన హక్కులు సాధన జరగాలంటే, మనకు పదవులు వస్తే రావాలంటే ఐక్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఈ 42% రిజర్వేషన్ కోసం మా నుండి మా పార్టీ తరఫున కానీ అట్లాగే నా తరఫున కానీ అనేక మంది తరఫున కానీ కాబట్టి ఈ పోరాటంలో భాగస్వామ్యం ఏ వరకు పోరాటాలు తీసుకున్నా ఆ పోరాటంలో ముందుగా ఇక్కడ నుండే సభ నుండి ఇక్కడ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో అదేవిధంగా అంబర్పేట్ మండల ఆఫీస్ దగ్గర ఈ 42 రిజర్వేషన్ కోసం ఒక ధర్నా కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం తొందరలోనే. కాబట్టి ఈ తీర్మానం కూడా మన మురళన్న గారు మీ అందరూ కూడా పెట్టాల్సిన అవసరం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నాను. కేంద్రానికి పంపాలి.
చేయాలి. 42% రిజర్వేషన్ అమలు చేయాలి. 42% రిజర్వేషన్ అమలు చేయాలి. జై బీసీ. గౌరవనీయులు ప్రముఖ పత్రికా రిపోర్టరు మహామేధావి అన్న శ్రీ నీలాంటి మధు గారిని మాట్లాడుతున్నారు. బీసీ జాగృతి ఒక 15 నిమిషాల తర్వాత దూసరి మాట్లాడిన తర్వాత అన్నవాళ్ళు మాట్లాడు. జాగృతి అధ్యక్షుడు కాబట్టి నా గురించి కొంత వెతుకు చెప్పాడు కానీ అంటలేదు. అంటే ముందుగా ఈ విపత్కర పరిస్థితుల్లో అంటే ఈ రోజు పొద్దున్న నుంచి వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, అయినా కూడా ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకులందరికీ ఉద్యమాత్మక అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలకి తెలిసిన మిత్రులకి ఆత్మీయులకి అందరికీ ఉద్యమాత్మక రిజర్వేషన్ గురించి చాలా మంది చాలా ఇష్యూస్ మాట్లాడింది కానీ నేను ఇష్యూస్ లోకి పోను. రెండో విషయాలు చెప్తాను. రాజకీయ నాయకులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు అంటే చాలా రకాలుగా ఉంటారు, దాంట్లో ముఖ్యంగా 2 గురించి మనం చెప్పుకోవచ్చు. ఒకరు గాలివాటంగా పోయేవాళ్ళు, అంటే వెదర్ ఎట్లా ఉంటే ఒక ఉద్యమం కానీ ఒక ఇష్యూ కానీ ఒక ముందుకు నడుస్తుంటే దాని వెంట పోయి ప్రయోజనం పొందుతారు. వాళ్ళు ఎప్పటి పోయిన వాళ్ళకి కార్యకర్తలు కూడా అదే విధంగా ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు ఉండవు. కొంతమంది గాలివాటానికి గాలికి ఎదురుగా పోతారు, వాళ్ళు నిజమైన నాయకులు. వాళ్ళు ఇష్యూని పట్టుకొని ఆ ఇష్యూ కోసం పోరాడతారు. ఆ ఇష్యూ వల్ల వాళ్ళ సమాజానికి మేలు జరుగుతుంది, ఆయన ఎంత ఉన్న కార్యకర్తలకి అనుచరులకి మేలు జరుగుతుంది. ఇదే రూపంగా ఇదే మాదిరిగా మన మురళీకృష్ణ కూడా దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఒక ఇష్యూ కోసం, బీసీ జాగృతి కోసం, బీసీ చైతన్యం కోసం పోరాడుతున్నారు. మీ అందరి ముందు ఆయనకి మళ్ళొకసారి ప్రత్యేకంగా నేను ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే మనకు ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అన్ని జరుగుతూనే ఉంటాయి, అన్ని జరుగుతుందంటే అనిపిస్తాయి కానీ మనకు కావాల్సింది మాత్రం వెంటనే జరగవు. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుంటే దీని ప్రయత్నాలు దానికోసం 1985 నుంచి మనకు స్టార్ట్ అయింది కానీ 1996లో బిల్లు పెడితే ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ 2024 దాకా అది అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు బిల్లు పోకే అంటారు. తీరా సమావేశంలో పోయినాక పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఏదో పెరుగుబడుతుంది వాయిదా పడుతుంది. ఆ విధంగా చాలా సార్లు వాయిదా పడిన తర్వాత 2024లో ఓకే అయింది. ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. బహుశా మనది రిజర్వేషన్ ఓకే అయితే దీంతో పాటు అది కూడా ఇంప్లిమెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో అయితే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో కూడా ఒక మన దగ్గర లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలైతే ఉమెన్ రిజర్వేషన్ 2029 లేదా 2032 ఎన్నికల్లో మాత్రమే అది ఇంప్లిమెంట్ అవుతాయి. ఇది మనం ఒక ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే మన రిజర్వేషన్ కూడా అదే పద్ధతిలో నడుస్తుందేమో అని నాకు అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంది. కానీ ఆ విధంగా కాకుండా ఈ రోజు అంటే బిల్లు జాగ్రత్త శ్రీనివాస్ గారు అన్నట్టు, ఆర్ కృష్ణ గారు అన్నట్టు, నారగోన్ గారు అన్నట్టు రోజు అంటున్నారు. నోటికాడికి వచ్చిన బుక్కని ఎగరగొడుతుంటే ఎగిరిపోతున్నది. కొంతమంది ఎగరగొట్టే వాళ్ళు ఉన్నా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన బుక్క కోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఇప్పుడు మనము ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి కార్యకర్త, ప్రతి కులం నుంచి, ప్రతి సంఘం నుంచి ప్రతి ఒక్కరు కదిలి అందరూ ఐక్యమైతేనే ఆ ఉద్యమం అనేది మనం చేయగలుగుతాం. ఈ రోజు రిజర్వేషన్లు సాధించుకోవడం మనకి ఎంత ముఖ్యమో సాధించుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవడము అంతకంటే ముఖ్యము. దానికంటే ముఖ్యం కూడా క్వాలిటేటివ్ గా అంటే మనకి అందుతున్నాయా, నిజంగా బీసీలకే ఈ రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నాయా అన్నది కూడా మనం మానిటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఉద్యమానికి మనం రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా వాటి అమలుకు, వాటి సాధనకు, వాటి మన ప్రయోజనాలు పొందడానికి ఒక ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యమాన్ని
అంబర్పేట నుంచి శంకరరావు పూరించి ఈరోజు మీటింగ్ ద్వారా మొదలుపెట్టినందుకు మురళీకృష్ణకు బీసీ జాగృతి సెంటర్కు బీసీ జాగృతి నేతలకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి తగిన చెప్తున్నాను, అభినందనలు చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దూసా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. ముందుగా బీసీ జాగృతి ఏర్పాటు చేసి అంబర్పేట నియోజకవర్గంలోనే ఒక కిషన్ రెడ్డి అన్న లాంటి వ్యక్తుల ముందు బీసీ జాగృతి పెట్టి అంబర్పేట నియోజకవర్గంలోనే ఒక బీసీ ఎమ్మెల్యేని తీసుకొచ్చినటువంటి ఘనత అది మురళీకృష్ణ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గౌడ్ గారికి దక్కింది. అది ముందుగా మరి అందరు గ్రహించాల్సిన విషయం. అది ఇంకొకటి చెప్తున్నా, ఈ స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలు మా జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్నగారు రాష్ట్ర నలుమూలగా తిరుగుతూ ఎప్పటికప్పుడు మన బీసీలని ఐక్యత చేస్తూ బీసీల సమస్యలను నా సమస్యలుగా అంటూ తిరుగుతూ ప్రతి ఊరు వాడ లెక్క లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా నాకు అన్నతో బాగా నాకు 15-20 ఏళ్ళ నుంచి నాకు బాగా అనుబంధం అన్నతో కూడా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం మహేందర్ అన్న, ఆయన గురించి మనకు అంబర్పేట రాష్ట్రాలకు తెలియని అవసరం లేదు, చెప్పని అవసరం లేదు. సారీ అన్న కూడా ఎక్కడ సమస్య వచ్చినా మీరు గతంలో చూసినారు, ఒక వారం రోజుల కింద ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో పురుగులు వస్తున్నాయని అడిగితేనే గొడవలకు చేసినాడు. అక్కడ కూడా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో పోరాడినటువంటి వ్యక్తి మా మహేందర్ అన్న. అదేవిధంగా మా జర్నలిస్ట్ సోదరులు మదన్న కూడా ప్రతి ఒక్కటి బీసీల గురించి ఏదైనా వస్తే స్టేట్ పేజీలో వేస్తుంటాడు. మన సిటీ బ్యూరో స్టేట్ బ్యూరో అయ్యిండు మా మదన్న. మా చిన్నప్పటి నుండి మా మామ వాళ్ళ దోస్తులు వీళ్ళందరూ నాకు అప్పటి నుండి బాగా తెలిసిన వాళ్ళు. మా రామ్మోహన్ అన్న గారు కూడా పార్టీలకు అతీతంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నాడు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా సురేష్ గౌడ్ గారికి, నారగూర్ అన్న గారికి, అదేవిధంగా మా మెట్టు ధనరాజ్ అన్న గారికి, మా భూపతి లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఈఎస్ ధనంజయ మామ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం బీసీలము అని చెప్తున్నటువంటి నాయకులు బీసీల మీటింగ్లు పెడితే ఎక్కడ పోతారో పండుకుంటారా? నేను ఎమ్మెల్యే చేసిన ఎవరు? బీసీలు కాదా? బీసీలు ఉద్యమించినప్పుడు మీరు ఏడు వై పండుకున్నారు? వీళ్ళు కాదా గెలిపించింది నీకు? ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టినారు, బీసీల మీటింగ్. అట్లా కాదన్నా, ఇది బీసీలకు సంబంధించిన విషయం చెప్తున్నాను నేను. వేరే విమర్శలు నేను అంటాను, రావాలి అని అంటున్నాను నేను, అంతే. వేరే ఉద్దేశం కాదు. ఒక బీసీ మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరున్నా సరే ఓట్లు అడిగేటప్పుడు పోయి చెప్తాం కదా, నేను బీసీ బిడ్డని, నేను ఓసీ బిడ్డని, నేను దళిత బిడ్డని చెప్పుకుంటాము. మీరు దళిత వాళ్ళకు బీసీ వాళ్ళకు ఎవరమైనా సమస్య వస్తే మీరు వస్తారా? రావాలి కదా, ఎవరమైనా రావాలి కదా. ఎందుకు రావట్లేదు? ప్రతి ఒక్కరు రావాలి. ఈ రాజకీయాలకు అతీతంగా బీసీలో 42% ఎవరి కోసం కొట్లాడుతున్నారు? మన కోసమే కదా, మన బీసీల కోసమే కదా వీళ్ళందరూ కొట్లాడేది. పొద్దున్న లేస్తే బీసీలని కలవరించుకుంటూ ప్రజల కోసం ఈ చైతన్యం లేకుండా, ఆర్థిక పరిస్థితులు లేకుండా 10 మందితో సహాయం చేసి బీసీలని ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారు కదా. మనం కూడా ఒకవేళ ఏదైనా పని ఉంటే రాకపోయినా నెక్స్ట్ మీటింగ్లో కూడా తప్పకుండా బీసీలనే చెప్పుకునే నాయకులు రానున్న రోజుల్లో కూడా ఇక మీటింగ్లకు రాకపోతే, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పనులు నాకు కూడా రావచ్చు, ఎవరికైనా అందరికీ ఉంటాయి. అట్లా ఎప్పుడు అయినా బీసీల పక్షాన నిలబడాలి, బీసీల కోసం పోరాడాలి. మా దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం మనం అంబర్పేటలో. ఎవరికైనా సరే ఏ మీటింగ్ అయినా ప్రజాప్రతినిధి అనేవాళ్ళు తప్పకుండా రావాలి. బాధ్యత వాళ్ళది. ఆ బాధ్యత అంటే ఏంటంటే మన అందరం గెలిపించి, మీరందరూ గెలిపిస్తేనే మనం ప్రజాప్రతినిధులు అవుతాం. ప్రజల కోసం పోరాడాలి. ఓకే, అదే చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ లేకపోతే వస్తే నెక్స్ట్ టైం చెప్తాను. అదేవిధంగా మా జాజుల సీనన్న గారు కూడా ఒకటి నేను అడుగుతున్నాను. అన్న, మన బీసీలది సమ్మేళనం పెట్టి 42% పార్టీల కాబట్టి అన్నగారు మాట్లాడిన తర్వాత గత 40 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన ఆర్ కృష్ణన్న, విజయ నారగోని
వీళ్ళిద్దరూ అనేక కష్టాలు నష్టాలు అనుభవించినప్పటికీ ఒక బీసీ నినాదంతో ఎంతో గొప్పగా ఈ రోజు వరకు కష్టపడుతున్న మా నారగొండ అన్నకు అందరూ చప్పట్లు కొట్టారా? ఎందుకంటే ఉన్న బంధు కార్యక్రమాన్ని ఒక ముగ్గురు మహాశక్తులు పిలిపించిన వెంబడే తెలంగాణ రాష్ట్రం నుండి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సక్సెస్ అయిందంటే ఒకటి ఆర్ కృష్ణన్న, ఒకటి బీజార్ నారగొని, ఒకటి జాతా శ్రీనివాస్ గౌడ్. అంటే వీళ్ళు ఈడ కూర్చుంటే గ్రామ స్థాయిలో జాతా శ్రీని అంటే ఏంది, బీజార్ నారగొని అంటే ఏంది, ఆర్ కృష్ణన్న అంటే ఏంది అనేది ఇక్కడ చర్చించుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు మన దగ్గర కూర్చున్నారంటే చాలా గొప్ప విషయము. కాబట్టి ఇప్పుడు గౌరవనీయులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ జాతా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఈరోజు బీసీ జాగృతి ఆధ్వర్యంలో మన అన్న రాష్ట్ర అధ్యక్షులు కేపీ మురళీకృష్ణ అన్న అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్న పెద్దలు 4 దశాబ్దాలుగా బీసీల కోసం ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేస్తున్నటువంటి అన్న బీజీఆర్ నారగొండ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్, యువ నాయకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, ఈరోజు లవణ్య దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సిపిఎం పార్టీకి సంబంధించిన అన్న మహేంద్రన్న గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్న రామ్మోహన్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు మదన్ కుమార్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, లింగంగౌడ్ అన్న గారు, మన వెంకటేష్ గౌడ్ గారు, అందరికీ మా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. సగర ఉప్పర సంఘం రాష్ట్ర మహాసభ రవీంద్రబాద్లో జరుగుతుంది. అది 11కే స్టార్ట్ అయింది. కానీ మన మురళీకృష్ణ అంబర్పేటలో ఈ సమావేశం పెట్టి ఇది ఖచ్చితంగా అటెండ్ కావాలంటే సరే తర్వాత చూసుకున్నాం, ఫస్ట్ అయితే ఇంటికి రావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అంబర్పేటకు వచ్చి అంబర్పేటలో అడుగు పెడితే మా సొంత ఊళ్ళో అడుగు పెట్టినట్టుంటుంది. అంబర్పేట అంటే అంబర్పేటలో అందరూ ఆత్మీయులే. అంబర్పేటలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచోళ్ళు, ప్రేమను మంచోళ్ళు, మానవత్వం ఉన్నోళ్ళు, పోరాట పటిమున్నోళ్ళు కూడా. కాబట్టి ఆ అంబర్పేట అంటే మాకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతం అంబర్పేట. అదేవిధంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి గడ్డ కూడా అంబర్పేట గడ్డ. ఈ అంబర్పేట గడ్డ నుంచి బీసీ రిజర్వేషన్ల మీద ఇలా సమావేశం అవుతుందంటే నిజాం కాలేజీలో 1,00,000 మందితో మీటింగ్ పెడితే ఎవరికి సెగదాకాలను, ఎవరికి వెన్నులు వణుకు పుట్టాలను ఆ నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే వాళ్ళకు గుర్తుంది. కానీ ఇప్పుడు ఈ అంబర్పేటలో ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు నేను అనుకుంటా అందరూ నాయకులే, ఎవరు కార్యకర్తలు కాదు. ఇక్కడ ఒక్కొక్కరు 1000 మందితో సమానం, ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం ఉన్నటువంటి కెపాసిటీ కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇది నిజాం కాలేజీలో 1,00,000 మందితో బహిరంగ సభ పెడితే ఎంత బలం చూపిస్తుందో, ఈ అంబర్పేటలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశం అంతే బలాన్ని చూపిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు పార్టీలు అన్నారు. ఎక్కడి పార్టీలు, ఎవరు పుట్టిన పార్టీలు? మనకు పదవి ఇస్తే పార్టీ, పదవికి ఇవ్వకపోతే పార్టీ లేదు, గీర్తి లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా సపరేట్ తెలంగాణ చేస్తుందని తెలవగానే మా రెండవ రాజ్యం పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని అదే రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. మన గుత్త సుఖేంద్ర రెడ్డి గారు ఉంటారు, తెలుగుదేశం అధికారం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు.
కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అధికారం ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నేను అంటున్నా, గెలుపు గుర్రాల పేరుతోటి ఎన్నికలు రాగానే అన్ని రాజకీయ పార్టీ గెలుపు గుర్రాల పేరుతోటి మొదటి నుంచి నా తాత కాంగ్రెస్, నా తండ్రి కాంగ్రెస్, నేను కాంగ్రెస్, లేదా నా తాత బీజేపీ, నా తండ్రి బీజేపీ, నేను బీజేపీ, నా తాత టీఆర్ఎస్, నా అయ్య టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ అని మనం మొత్తుకొని జెండాలు భుజాలు కాయంగా మోస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అగ్రకుల నాయకులు, నా తాత మాజీ ముఖ్యమంత్రి, నా అయ్య మాజీ మంత్రి, ఇప్పుడు నేను మంత్రిని అంటారు. ఏ పార్టీ అంటే అప్పుడు జనతా పార్టీ, ఓసారి బీజేపీ పార్టీ, ఓసారి కాంగ్రెస్ పార్టీ, ఓసారి టీడీపీ పార్టీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడే పార్టీ అంటే ఇప్పుడు ఏది అధికారం ఉన్నా గదే ఉన్నా అంటాడు. మన కళ్ళ ముందర ఉండరు. భారతీయ జనతా పార్టీ నుంచి మీరు లిస్టు తీయండి, ఎట్లా గుర్తొస్తా. నేనే కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్తలేదు. నేను చూసి 27 సంవత్సరాలు 4-5 సాధారణ ఎన్నికలు చూసి నా హృదయంలో నుంచి అనుభవం నుంచి చెప్తున్నటువంటి మాటలు. వాళ్లకు కుటుంబంలో ఒకరు మంత్రి ఉంటారు, కానీ ఆ మంత్రిగా కుటుంబంలో మంత్రిగా ఉన్నా ఆ కుటుంబంలో నాకు కూడా మంత్రి కావాలంటారు. అరే మీ అన్నుండు కదా, మీకెందుకంటే అన్నది అన్నదే, నాది నాదే. మన కుటుంబంలో వార్డు మెంబరు లేకున్నా నువ్వు వార్డు మెంబర్ కన్నా పోటీ చేయంటే ఎందుకు? నాకు తెలిసిన పటేల్ పోటీ చేసింది కదా, నన్ను గుర్తుపడతాడు, నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచేట ఆయన పోటీ చేసినా సంతోషపడతామా? నాకెందుకు ఆయన పేరు పెట్టి పిలుస్తుంది కదా. ఇలా బీజేపీ పార్టీలో మీరు మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు చూడండి, 60% మంది కొత్త వ్యక్తులకు పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చారు. అరే మేము మొదటి నుంచి హిందూయిజం మీద మేము కూడా భారతీయ జనతా పార్టీ అంటే అది తర్వాత నుంచట. నీ దగ్గర నీ కులం ఉందా, నీకు డబ్బులు ఉన్నాయా, నువ్వు గెలిచే గుర్రాని వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి, 40% కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూర్చొని వాటి బట్టలన్నీ చినిగిపోతాయి, చెప్పులన్నీ అరుగుతాయి, కానీ వాటి టికెట్ ఇయ్యరు. ఏమంటారు? పారాచూట్ మీద వచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇస్తారు. మరి వాళ్ళకు లేని టికెట్, వాళ్ళకు లేనటువంటి పార్టీ మనకెందుకు? వాళ్ళకు లేనటువంటి పార్టీ బీసీలకు ఎందుకు? రవీంద్ర భారతిలో మీరు చూడండి, ఒక రెడ్డి, మీరు యూట్యూబ్లో కూడా చూడండి, రవీంద్ర భారతిలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. బీజేపీలో ఉన్న డీకే అన్నారెడ్డి పోయింది, కాంగ్రెస్ లో రెడ్డి పోయిండు, టీఆర్ఎస్ ఉన్న రెడ్డి పోయిండు, సిపిఐలు ఉన్న రెడ్డి పోయిండు, సిపిఎంలు ఉన్న రెడ్డి పోయిండు, అన్ని పార్టీలు ఉన్నటువంటి రెడ్డి పోయిండు. వేదికల మీద కూర్చొని మన లెక్క సప్పగా మాకు ఆసరా పింఛన్ వస్తుందా, మాకు రేషన్ కార్డు వస్తుందా, మాకు ఇందిరా మిల్లు వస్తుందా అని అడగలే. అరే రెడ్డి అంటే ఒక కులం కాదు. రెడ్డి అంటే మనకు బిరుదు, రెడ్డి రాజులం, మనం రెడ్డి రాజులం. మనం ఉండేది ఈ శాఖలోళ్ళు బట్టలు అలుతారు, ఈ మేనరోళ్ళు బుట్టలు అలుతారు, ఈ గొల్లోళ్ళు పాలు పిండుతారు, ఈ మంగళోళ్ళు క్షవరాలు చేస్తారు, ఈ బెస్తోళ్ళు చేపలు పడతారు, ముదిరాజులోళ్ళు పండ్లు చేస్తారు, గౌండ్లోళ్ళు తాళ్ళు ఎక్కుతారు, అదేవిధంగా మున్నూరు కాపోళ్ళు వ్యవసాయం చేస్తారు. మరి మనదేం వృత్తి? మన రెడ్డి కుల వృత్తి ఏంటి? వీళ్ళందరికీ బకరగాళ్ళందరికీ వృత్తులు ఉన్నాయి. కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు, కానీ మనదే వృత్తి పరిపాలించడమే మన వృత్తి. ఈ బకరగాళ్ళందరినీ బానిసలం చేసుకొని వాళ్ళ మీద ఆధిపత్యం చేసి, అరే నీ తాత నాకే ఓటేసిండు, నీ తండ్రి నాకే ఓటేసిండు, ఇప్పుడు కూడా నువ్వు నాకే ఓటేయాలి, నీ తాత కాటికి కాలు దాపి వెళ్ళిపోయిండు, నీ అయ్య ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుని తిరుగుతున్నాడు, నువ్వు నేను వస్తే బైక్ ర్యాలీ తీయాలి, కోతరాజుల వేషం వేయాలి, బోనం ఎత్తుకోవాలి, దురికి ధూమ్ధాం చేయాలి, ఏదన్నా చేయాలి, కానీ నువ్వు నా కిందనే పనిచేయాలి. కాబట్టి రెడ్లు అంటే
ఒక ఆడిడ ఈ ఖమ్మంలో 6 ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు అయ్యారు, ఈ కోటోళ్ళు 2 అయ్యారు, బాపనోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మిగతా ముఖ్యమంత్రులంతా మన రెడ్డోళ్ళే. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు మనం రెడ్డోళ్ళమే. మనం మిగిలింది ఒకే ఒక పదవి ఉంది. ఏ పదవి? ప్రధానమంత్రి అయ్యే అలా ఒక పదవి ఉంది. కాబట్టి రెడ్డి సోదరులారా, మనం ఒక్క గుర్తు పెట్టుకోండి, పార్టీలు చూడొద్దు, జెండాలు చూడొద్దు. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా, దొంగల మూట పార్టీ అయినా సరే, వాళ్ళు టికెట్ ఇస్తే ఎడ్డోడా గుడ్డోడా అని చూడొద్దు. వాడు రెడ్డోడా కాదని చూసుకోవాలి. మనం ఓటేసుకొని వాడిని గెలిపించుకోవాలి, మన రాజ్యం తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడి ఏమంటారు? ఉప్పు లేకపోతే కూర సొప్పగా ఉంటది, ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటది, రెడ్డి లేని పాలన గట్టినే ఉంటది. కాబట్టి రెడ్లో మనం రాజకీయాలు చేయాలని చెప్పి వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుని మీసాలు దువ్వి తొడలు కొడుతుంటే, మనం ఇంకా నాది దూసర్ శ్రీనివాస్ గౌడ్ ఈ పార్టీ, మహేందర్ ఆ పార్టీ, ఆ తర్వాత మా రామ్మోహన్ అన్నది ఇంకో పార్టీ. ఆ పార్టీల పేరు మీద మనని బానిసలుగా చేస్తున్న విషయాన్ని మొదటగా గుర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఇవాళ ఎందుకు వచ్చినాం రోడ్ల మీదకి? ఏమిటికి వచ్చినాం? మన జనాభా ప్రకారం మనకు రిజర్వేషన్లు కావాలని వచ్చినాం. మన సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. 100% ఉండాల్సిందే, వాళ్ళ హక్కు. అదేవిధంగా అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇంకొక శాతం ఎక్కువనే ఉంది. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు? కేవలం బీసీలే. మనం 60% ఉన్న వాళ్ళు, ఇవాళ 29% రిజర్వేషన్ ఉన్నాయి. మనం పోరాటం చేసి, కొట్లాట చేసి, రిజర్వేషన్లు మా వాటా మాకు కావాలి, మేమెంతో మాకంత వాటా దక్కాలి. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ళ సంది పోరగానికి చదువు లేదు, పోరగాళ్లకు కొలువు లేదు, సొంత ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మంచి బట్టలు కట్టిన వాళ్ళం కావు, కలెక్టరు IPS IAS అయ్యో మంచి ఉద్యోగం చేసిన వాళ్ళం కావు. కాబట్టి మా వాటా మా జనాభా ప్రకారం ఇస్తే ఉద్యోగాల